నా గురించి ఏదో మాట ఇట్లు బైరి నరేష్ తమ్మునిగా నేను భావిస్తా. ఎందుకంటే బైరి నరేష్ ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద చాలా సెమినార్లు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసిందని నేను విన్నా. వీడికి వచ్చిన తర్వాత మనోన్ ద్వారానే నేను బైరి నరేష్ ను కలవడం జరిగింది. ఆ తర్వాత మనోడు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించాలి, వ్యవస్థలో ఉన్నటువంటి చాలా అసమానతలు ఉంటే అవన్నిటిని రూపుమాపాలని కోరుకుంటాడు. అసలు ఒక సందర్భంలో అసలు మూఢనమ్మకాల గురించి ఒక విషయం చెప్తా. ఎక్కడో రోడ్లకు పెట్టి కుడిక వాళ్ళకు పెట్టి నిమ్మకాయ పెట్టి పసుపు కుంకుమ వేస్తే మనం తొక్కడానికి భయపడతాం. కానీ మనోడు అది తొక్కడానికి కాదు, ఆ నిమ్మకాయ తీసుకొచ్చి అన్నంలో పిండుకొని మరి తిన్నాడు. అది తినడమే కాకుండా తీసుకొచ్చింది మాత్రమే వాళ్ళకి అది వీళ్ళు తినలేదు, మా అందరికి తినిపించారు. ఆ తర్వాత ఒకసారి ఆడ 3 బాటల కాడ కొబ్బరికాయ పెట్టినటువంటి కొబ్బరికాయని కూడా తీసుకొచ్చి బిల్ల తీసుకొచ్చి అందరు మంచిగా ఉన్నారు. కాబట్టి దీని అంటే 3 బాటల కాడ కొట్టినటువంటి కొబ్బరికాయని తీసుకొచ్చి అందరికి గుళ్ళు అంటే మనం వీళ్ళందరూ ఫస్ట్ భయపడేటోళ్ళు. మేమేం చెప్పినాం అంటే మన క్లాస్ అమ్మాయిలు గుడికి పోయి వచ్చి కొబ్బరికాయ తిన్నారు. తిన్న తర్వాత చెప్పిన వాళ్ళు 3 బాటలు పెట్టిన కొబ్బరికాయని, కానీ ఎవరికి ఏం కాలేదు. కాబట్టి అంటే ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక విషయం చెప్పాలనుకున్నా, నువ్వు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మూఢనమ్మకాల నుండి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను. నరేష్ ని మొదట్లో చాలా ఆరాధించేవాడు, అన్నతోటి చాలా తిరిగేవాడు. వాళ్ళకి వీళ్ళ మధ్య ఏమైందో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఏం కాలేదు, సమయాన్ని ఏమైందంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏం కాలేదు. నేను కొంచెం చదువుకుంటున్నా, బిజీగా ఉన్నా కాబట్టి అక్కడ పోతున్నాను. రైట్, ఓకే.